పిల్లలు చూడండి, బూ అంటే భయపడతారు. ఎప్పుడైనా పిల్లలు మీకు బూ అని మీరు భయపడింది చూసారా? అట్లా కానీ మీరు భా అన్నారు అనుకో, నా కూతురికి నేను ఊరక భయపడతా, అది నన్ను బూ అంటే ఒకసారి నేను అన్న అంతే. ఇంకా ఆ రోజు నుండి చూడాలి, అది వస్తుంది బూ అంటది, మనం భయపడాలన్నమాట. భయపడపోతే మళ్ళీ బూ అంటుంది, మనం అంటే ఎంత సంతోషమో. నాకు అనిపించింది సాతాను కూడా అలాగనే ఉంటుందేమో. నువ్వు భయపడే కొలిది భయపడతా ఉంటాడు, భయపడే కొలిది నువ్వు అంటే వాడు పడిపడి నవ్వుతాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జేమ్స్ 4:7, యాకోబు 4:7. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురించుకో. దేవుని సమర్పించుకున్న అపవాదిని ఎదిరించొద్దు, వాడు నేను తన్ని కొడతాడు. దేవుని పక్షాన నువ్వు అంటే అపవాదిని పారదోల అధికారం నీకు ఉంది. ఎంతమంది ఇక్కడ ఉన్న వారు నమ్మగలుగుతారండి? నజరేయుడైన యేసు నామములో మనకి అధికారం ఉంది అనేది నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కొంతమంది మాత్రం చెప్పారు.